అందరికీ నమస్కారం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దొంగ ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలతో కొన్ని నిరసన ప్రదర్శన చేస్తారు. సో దాంట్లో భాగంగా వాళ్ళు ప్రభుత్వాన్ని గౌరవప్రదంగా విమర్శించవచ్చు, వ్యవస్థలో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపించవచ్చు, ఏవైనా ఉంటే అలాంటివి ప్రభుత్వం వాటిని మార్చుకోవడానికి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. కానీ కోట్లాది మంది భక్తులు దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాలను అపవిత్రం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, కించపరిచే విధంగా వారి నిరసనలో వాడుకోవడాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు, నిరసించారు. ఈ విధంగా చేయడం తప్పు. గోవింద నామాల్ని పేరడీకి వాడుకోవడం, రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల యొక్క మనోభావాలను కించపడటం తప్ప మరొకటి కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జనసేన పార్టీ తరఫునని చెప్పి వారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వచ్చింది. మీరు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా అప్పుడు జరిగినటువంటి సంఘటన దేన్ని కూడా మీరు నియంత్రించలేకపోయారు. ఉదాహరణకు తిరుమల లడ్డూ విషయంలో జరిగిన కల్తీ కానివ్వండి, శ్రీరాముడి తల నరిపేసినటువంటి అంశాలు కానివ్వండి, వెండి రథం దొంగతనం చేసిన సంఘటన కానివ్వండి, రథం తగలబెట్టిన సంఘటన కానివ్వండి, వేటిల్లో కూడా మీరు సరిగా పట్టించుకోలేదు. అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వారికి వత్తాసు పలుకుతూ కూడా మీ పార్టీ నాయకులు కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అతనికి ఇబ్బంది వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు మేము గోవింద నామాల్ని అవమానపరిస్తే వ్యతిరేకిస్తారా, అవమానపరిస్తే మేము మా గురించి మీరు వ్యాఖ్యలు చేస్తారా, విమర్శిస్తారా అని చెప్పి ఆయన మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి కొంచెమైనా సిగ్గుందా మీకు? కొద్దిగా బుద్ధుందా? రాష్ట్రంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలి, కనీస బాధ్యత, ఒక రాజకీయ పార్టీగా నైతిక విలువలు ఉండాలన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, దయచేసి ఇలాంటి కారు కూతలు కూసే వాళ్ళని దయచేసి నియంత్రించండి. ఎలా సాధ్యం అవుతుంది? మీరే ఇలా మాట్లాడుతుంటే మీ నాయకులు ఇలా మాట్లాడుకుంటే ఎలా ఉంటారు? ఇప్పుడు గోవింద నామాల్ని పేరడీగా వాడుకుంటే తప్పు కాదట, భక్తుల మనోభావాలను కించపరచడం కాదంట. సరే, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి ఒకటి అడుగుతాను నేను, గోవింద నామాల్ని పేరడీగా వాడుకుంటే తప్పు కాదన్నావు. ఉదాహరణకి నీ పేరుని పేరడీగా వాడామనుకోండి, నీ పేరునో జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంటుంది మీ అభిమానులకి, మీ పార్టీ కార్యకర్తలకి? ఉదాహరణకి నీ పేరు తీసుకుందాం, కారుమూరి, కారు కూతల కారుమూరి, పొగరెక్కువ కారుమూరి, సిగ్గు తక్కువ కారుమూరి, వాగుడుకాయ కారుమూరి, వదలపోతు ఓ కారుమూరి, శరవలేని శిఖామణి ఓ కారుమూరి అని నేను అన్నాను అనుకోండి, లేకపోతే ఇంకెవరన్నా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? నీతో పాటు ఉన్న ఒకరిద్దరు అభిమానులకి, లేకపోతే నీతో పాటు తిరిగే ఒకరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనోభావాలు దెబ్బతిన్నారే, మా కారుమూరి వెంకటరెడ్డి ఎంత చండాలుడైనా ఎంత దుర్మార్గుడైనా ఈ విధంగా మాట్లాడతారా అనుకోరా? నీకే ఇట్లా ఉంటే మరి కోట్లాది మంది దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను మీరు కించపరిస్తే, రాజకీయంగా మీ నిరసన శిబిరాల్లో అపహాస్యం చేస్తూ మాట్లాడితే భక్తుల మనోభావాలు గాయపడవా? భక్తుల మనోభావాలు ఎందుకు గాయపరిచారంటే మీకు ఒళ్ళు నొప్పులు వస్తాయా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారిని? బుద్ధి తెచ్చుకోండి కొంచెం అన్న. ఈ కారుమూరి వెంకటరెడ్డి అని వాడు మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ రావట్లేదంట. పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ రాలేదా? ఎందుకు రాలేదు? వారికి ఆరోగ్యం బాగలేదు, సర్జరీ చేయించుకొని ఉన్నారు, విశ్రాంతి అవసరం అని చెప్పి వైద్యుల సూచన మేరకి వారు ఇన్ రూమ్ లో జరిగేటువంటి, తక్కువ కాలంలో జరిగేటువంటి రివ్యూస్ చేసుకుని వారు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ మాత్రం కనీసం కామన్ సెన్స్ లేదా మీకు? వారి ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడతారు.
అంగుళం కూడా దిగని కోడికత్తి దానికి పోయి ఐసీలో పడుకొని నటించాడే జగన్మోహన్ రెడ్డి. అది నటనంటే కారుమూరి. నొప్పి బాధిస్తూ ఉన్నా భుజం నొప్పి చెయ్యి కదిలించే పరిస్థితి లేకపోయినా కనీసం 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినా 10 రోజులు గడవక ముందే వచ్చి డిపార్ట్మెంటల్ రివ్యూస్ చేసినటువంటి వ్యక్తి గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిని అనే స్థాయి మీది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కదా నెలకోసారి తాడేపల్లికి. జగన్ అన్న 11 మంది మనం గెలిచాం, సిగ్గుంటే ఒక్కసారి అసెంబ్లీకి పోయేద్దాం అన్నా అని చెప్పి ఒకసారి మాట్లాడు. ప్రజలు మిమ్మల్ని నమ్మి శాసనసభ్యులుగా గెలిపిస్తే మీ నాయకుల్ని ఒక్క రోజు అంటే ఒక్క రోజు హాజరేయించుకోవడానికి తప్పిస్తే ఏ రోజన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మీరు అసెంబ్లీకి వెళ్ళారా? సిగ్గుండద్దా? నువ్వా మాట్లాడేది? నువ్వా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? సో కారు కోతల కారుమూరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర 4 మార్కులు ఎక్కువ వేయించుకోవాలి. ఆల్రెడీ ఇదివరకు మాట్లాడి నందిగం సురేష్, బోరగడ్డ అనిల్ కుమార్ వీళ్ళందరూ కనుమరుగయ్యారు కాబట్టి వాళ్ళ ప్లేస్ నేను ఆక్రమించి నేను పాపులర్ అయిపోవాలి, బాగా మంచి మెప్పు పొందాలి జగన్ అన్నది అని నువ్వు ప్రయత్నిస్తే తాట తీస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడుతా ఉన్నాము. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు, రాజకీయ పార్టీ అధ్యక్షులు భాష సరిగా చేసుకో. నీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? ఏం మాట్లాడుతా ఉన్నావు? హిందువుల మనోభావాలు కించపరిస్తే, భక్తుల యొక్క గాయాలు బాధపడితే, మనోభావాలు గాయపడితే మీకు లెక్క ఉండదు. ఇష్టం వచ్చినట్టు గోవింద నామాల్ని, వెంకటేశ్వర స్వామి పేరుని మీ రాజకీయ అవసరాల కోసం, నిరసనల కోసం వాడుకుంటే మేము మాట్లాడితే మీకు నొప్పి వచ్చిందా? ఎందుకు అజీర్తి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? 151 నుంచి 11 స్థాయికి పడబోవడానికి మీ అసమర్థ పరిపాలన, మీ చేతగానితనం, ప్రజలంటే పట్టించుకొని మీ దరిద్రపు రాజకీయ ఆలోచన విధానం కారణం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసి మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేశాం. అందుకు పవన్ కళ్యాణ్ గారిని గిట్టకపోతే ఎట్లా? మళ్ళీ ప్రజల యొక్క మద్దతు సంపాదించండి. మీకు చేత అయితే ప్రజల్లో ఉండండి, ప్రజలకి ఏదైనా సమస్యలు ఉంటే వాటి మీద పోరాడండి. అంతే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిడదాం, మరి ఆరోగ్య పరిస్థితి మీద కూడా అపహాస్యం చేద్దామంటే మీకంటే నీతి మాలిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, నీచులు ఇంకొక ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.